హైవేల మీద ఇండికేటర్ మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. ఇగో ఈయననైతే ఇప్పుడు ఇండికేటర్ లేకుండా తిప్పిండు నా ముందు. నాకేం తెలుస్తుంది వాడు తిప్పుతాడా లేదా అనేది. అందుకే ఈ ఎడ్జ్ ఫాలో అవుతున్నా. అటు సైడ్ ఏమన్నా ఆగం చేసినా మనం ఇటు సైడ్ సేఫ్ ఉంటాం. కానీ ఒకటి ఇట్లా వెహికల్ పక్కన ఆపినప్పుడు మాత్రం కొంచెం దూరంకి వెళ్ళిపోవాలి. ఎవడన్నా సడన్గా డోర్ తీసిండను మనకు అవుట్. ఓకే, 10% ఆఫ్ డిస్టెన్స్ అయితే నేను కవర్ చేసిన. ఇంకా 90% డిస్టెన్స్ అయితే ఉన్నది. చిన్నగా పోదాం, ఏం తొందర లేదు. నాదైతే ఇవాళ స్టాప్ బెంగళూరులోనే. నెక్స్ట్ తర్వాత అక్కడ నుంచి రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతా. సో బెంగళూరుకి లేట్గా వెళ్ళినా ఏం కాదు. మ్యాక్స్ టు మ్యాక్స్ మనం స్లోగా పోయినా 7:30, 8 కల్లా వెళ్తాము. సో ప్రాబ్లం ఏం లేదు. మన క్యాంపులో అమౌంట్ ఆఫ్ టైం దొరుకుతుంది రెస్ట్ తీసుకోవడానికి. ఏం లేదు, పోయినాక వెంటనే తినేసి ఒక హోటల్ కానీ లేదంటే ఏదైనా పీజీ కానీ ఎత్తుక్కొని ఆడ పడుకుంటే అయిపోతుంది. అండ్ మనకి లాంగ్ జర్నీస్ అలవాటు లేకపోతే ఇట్లా బైక్స్ మీద కంటిన్యూగా అయితే వెళ్ళొద్దు. అండ్ ఇదైతే ఇప్పుడు నాది ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ ట్రిప్ ప్లాన్ అయితే లైక్ 2400 కిలోమీటర్స్ టు 2800 కిలోమీటర్స్ వస్తుంది కావచ్చు.
సో నేనైతే పెట్టుకుంది డే 1 600 కిలోమీటర్స్, డే 2 400 కిలోమీటర్స్, డే 3 ఒక 400 to 500 అట్లా ప్లాన్ చేసుకున్నా. ది రీజన్ అంటే లైక్ బాడీ స్ట్రెయిన్ అవ్వద్దు, అండ్ ఆల్సో లైక్ రెస్ట్ దొరకాలి కదా. మనకి ప్రాపర్ రెస్ట్ ఉంటేనే ట్రావెల్ చేయగలుగుతాం, పోయిన ప్లేస్ని ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఒక్క రీజన్ మీదనే ఇది. సో దీని ఎక్స్పీరియన్స్ నాకు నెక్స్ట్ టైం ఎక్కడైనా యూజ్ అవుద్ది, లైక్ ఎట్లా ఫాలో అవ్వాలి, ఏమేమి చెయ్యొచ్చు, ఏమేమి చెయ్యకూడదు అనేది. అండ్ ఎవరు బైక్ కన్నా క్రూజ్ ఉంటే మాత్రం సూపర్. అది క్రూజ్ పెట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. అంటే మనం అంత ఎఫర్ట్ పెట్టాల్సింది ఏం లేదు, ఇంకా అదే క్రూజ్లో కంట్రోల్ అవుతూ ఉంటుంది. మనం కొన్న బైక్ కాస్ట్కి క్రూజ్ వచ్చాడంటే కష్టమే. అండ్ ఆల్సో ఫస్ట్ టైం కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా కొంచెం అదేంటిది చాలా జాగ్రత్తలు చెప్పిర్రు. వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంది, లాంగ్ డిస్టెన్స్ కాబట్టి. సో నా లైవ్ లొకేషన్ అయితే ట్రాక్ చేస్తూ ఉంటాడు ఒకడు. అండ్ ఆల్సో లైక్ ప్రతి హాల్ట్లో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాల్సిందే. సూపర్. ఈ నా కొడుకులు ఈడ ట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టి ఈ బైక్ లేను ఆటో లేను అనకుండా వేసిర్రు. ఫస్ట్ టైం వచ్చిన ఏం వెళ్తుంది అనుకుంటా ఉంటే ఏందో. నాకైతే ఒక థాట్ ఉండే కంటెంట్ క్రియేషన్ ఇది స్టార్ట్ చేయడానికి ముందు. కైండ్ ఆఫ్ ఎట్లా అంటే లైక్ ఈ బైక్ని యూజ్ చేసి లైక్ ఓలా, ఊబర్, ర్యాపిడో దేంట్లో ఒక దాంట్లో పెట్టి వచ్చే జనాల రియాక్షన్ క్యాప్చర్ చేయాలని చెప్పేసి. సో అదైతే నేను పబ్లిక్ ఒపీనియన్ తీసుకొనే స్టార్ట్ చేస్తా. ఆ కంటెంట్ ఒకవేళ హెల్ప్ఫుల్ అవుద్దా లేదా నాకు తెలియదు. సో నేను అడుగుతాను కామెంట్ సెక్షన్లలో, కామెంట్స్ ఓపెన్ చేస్తా ఈసారి ఈ పర్టికులర్ పోస్ట్కి. సో కామెంట్ సెక్షన్లో జనాలు చెప్పిన ఒపీనియన్ బట్టి నేనైతే ఆ కంటెంట్ క్రియేషన్కి వెళ్ళాలా లేదా అని చెప్పి చూస్తా. నా దృష్టిలో అయితే అదొక గుడ్ ఆప్షన్, బాగుంటుంది. చూడాలి ఎట్లుంటుంది అనేది. ఇంకా నోటీస్ చేస్తూ ఉండాలి మన ముందున్న వెహికల్ని కాన్స్టెంట్గా. ఇప్పుడు ఈ వెహికల్ అయితే రైట్ తీసుకొని స్లో చేసిండు. సో దానివల్ల నాకు అర్థమైంది దాని ముందు ఇంకో వెహికల్ ఉందని చెప్పేసి. లేదంటే మనము ఈ వెహికల్ని లెఫ్ట్లో ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తే ఆ వెహికల్ సడన్గా మన ముందుకు వచ్చిందంటే ఆ కంట్రోల్ అవ్వదు మన బైక్ కూడా. అండ్ ఆల్సో కాన్స్టెంట్గా మనం బ్యాక్ మిర్రర్ అంటే లైక్ వెనక సైడ్ మిర్రర్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి ఎవరైనా వెహికల్ ఓవర్టేక్ చేయడానికి వస్తుర్రా ఏంటి అనేది. ఎందుకంటే ఇవి హైవేస్ కాబట్టి కార్లు కొంచెం స్పీడ్గా వెళ్దామని ట్రై చేస్తూ ఉంటాయి.
సో వాళ్ళు ఆబ్వియస్లీ లైక్ ఓవర్ స్పీడ్లోనే వస్తూ ఉంటారు. సో మనం కేర్ఫుల్గా ఉండాలి ఇట్లాంటి వాటిలో కూడా. బైక్ డ్రైవింగ్ అనేది కూడా నాట్ అన్ ఈజీ థింగ్. ఎవరైనా ఏమని అనుకుంటుంటే నార్మల్గా బైకే కదా ఏం కాదు నడిపేయచ్చు అని అనుకుంటారు, కానీ మనం చాలా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తే. సో ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ విత్ ఇన్ ద సిటీ ఆర్ నియర్ బై ప్లేసెస్ లైక్ ఈజీ అనుకోవచ్చు. సో లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా కాన్షియస్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి.